ఇప్పుడు కేసీఆర్ గారు అంటా ఉన్నారు కదా, తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారు పాపాల భైరవుడా? అర్హత గురించి మాట్లాడతాడు. ఏ అర్హత ఉన్నదని చెప్పి ఈ రోజు నువ్వు సీఎం కుర్చీ మీద కూర్చున్నావు. సీఎం కుర్చీ దేని వల్ల వచ్చింది? ఇలాంటి వెంకటస్వామి గారు లాంటి నాలాంటి నాయకులు కేసీఆర్ గారితో కలిసిపోయి కేఏసీ ఉద్యమంగా మార్చి మేము పోరాటం చేస్తే వచ్చింది, నువ్వు పోరాటం చేస్తే రాలే. నువ్వు దొడ్డిదారిన వచ్చినటువంటి ముఖ్యమంత్రివి, ఇది వాస్తవం. నీకు ఏ అర్హత ఉందని చెప్పి నిన్న ఆగ మేఘాల మీద అది కాదండి. దొడ్డిదారిన వచ్చిన ముఖ్యమంత్రి అంటే ఒకటి, దొడ్డిదారిన ప్రజలే ఎన్నుకున్నారు కదా ఆయన కూడా. ప్రజలు ఎందుకుంటే దొడ్డిదారిన వచ్చిన ముఖ్యమంత్రి ఎలా అంటారు? మా పోరాటం కాంగ్రెస్ పార్టీతో కాదు, మా పోరాటం భారతీయ జనతా పార్టీతో కాదు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి అధిష్టానాలతో ప్రజలను అర్థం చేసుకోనివ్వకుండా భ్రమ పెట్టినటువంటి విలన్లతో మా పోరాటం. ఒకటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు పాపాల భైరవుడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. తెలంగాణ నంబర్ 1 స్టేట్ గా 60 సంవత్సరాల కోసం 6 సంవత్సరాల్లో నంబర్ 1 స్టేట్ గా మార్చిన కేసీఆర్ గారు పాపాల భైరవుడా? కాళేశ్వరం కట్టినందుకు పాపాల భైరవుడా? సీతారామ ప్రాజెక్ట్ కట్టినందుకు పాపాల భైరవుడా? పాలమూరు రంగారెడ్డి కట్టినందుకు పాపాల భైరవుడా? ఈరోజు 33 జిల్లాలు చేసినటువంటి పాపాల భైరవుడా? మరి గ్రామాలను సస్యశ్యామలను చేసి ఈరోజు ప్రతి అర్హత, ప్రతి బహుమతి తెలంగాణ గ్రామాలకు తెచ్చినటువంటి ఒక్కటి చెప్పండి సార్. ఎస్ సార్, ఒక్కటి చెప్పండి విజయార్య గారు ఒక్కటి చెప్పండి. ఒక్క మాట, ఒక క్వశ్చన్ విజయార్య గారు దయచేసి ఒక్క మాట క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. కాదు విజయార్య గారు, నా వాయిస్ వినబడుతుందా విజయార్య గారు? ఒక్క మాట. ఇప్పుడు జనం మొత్తం కూడా కేసీఆర్ గారుని వ్యతిరేకించారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీరు చెప్పినట్టు అన్నీ ఆయన చెప్పినట్టు చేసుంటే జనాలు అలా ఇచ్చేవాళ్ళు కాదు కదా. మూడోసారి కూడా కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. పాపాల భైరవుడా అని మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు. కేసీఆర్ గారి కుటుంబంలో ఎంతోమంది మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలన్నీ కూడా సరైనవి కావని ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయారు. కొన్నిట్లో కొన్ని బయట ఉన్నాయి. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎందుకు ఇచ్చారంటారు కేసీఆర్ గారికి ఈ యొక్క మీరు ప్రతిపక్షంలో ఉండండి అని? అయ్యా లోక్నాథ్ గారు, ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మేము వాస్తవం మీరు అన్న మాటకు మేము అంగీకరిస్తాం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కూడా. ఆ 1.7% ప్రజలు మన వైపు నిలబడితే ప్రభుత్వం మన వైపు వచ్చేది. మన లోపల ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టే ఇది జరిగింది. కాబట్టి ప్రజలను వాళ్ళ అధికారాన్ని మనం శిరసా వహిస్తాం. కాంగ్రెస్ కి వాళ్ళని పరిపాలన చేయనిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు నోరు మూసుకుని కూర్చుంటే కూడా ఈ రోజు కేసీఆర్ గారిని ఏమంటారనంటే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇది ఎక్కడంటే ఏమంటే అంటే మాట్లాడితే తప్పే, ప్రశ్నిస్తే తప్పే, సైలెంట్ గా కూర్చుంటే కూడా తప్పే అని అంటే ఈ రోజు 2.5 సంవత్సరాలలో నీవిచ్చిన హామీలు ఏమేమి నెరవేర్చినవో వైట్ పేపర్ ఇవ్వయా అని మరి అసెంబ్లీలో అడిగితే కూడా అసెంబ్లీలో మీకు నోరు రాదు. ఆ అసెంబ్లీలో తిట్లే, ఆ అసెంబ్లీలో మీ 24 గంటలు కేసీఆర్ విజయార్య గారు గతంలో మీరు 10 సంవత్సరాలు పాలించారు కదా. మీరు ఏమైనా శ్వేతపత్రాన్ని ఏమైనా ఇచ్చారా? మేము ఇంత చేసాం, మేము ఖర్చు ఇంత చేసాం, మేము ఇంత అప్పులు చేసామని ఎప్పుడైనా శ్వేతపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం మీ బీఆర్ఎస్ పార్టీ చేసిందా గతంలో? అయ్యా లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయండి. ప్రతి ప్రభుత్వం కూడా అప్పు చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే మేము జవాబిస్తాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల విజయరాయ్ గారు అప్పులు చేయడం తప్పు కాదు సార్. ఎంత తీసుకున్నాము మనం, లాభాల్లో ఎంత ఉన్నాం, ఎంత అప్పు తీసుకున్నాం, ఎంత ఖర్చు పెట్టాం అనేది మేము తప్పుగా అడగట్లా మిమ్మల్ని. మీరు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? లెక్కలలో మేము ఇచ్చినాం కదా, వైట్ పేపర్ ఇచ్చినాం కదా, విడుదల చేసినాం కదా. మీరు చూపెట్టింది 7 లక్షల కోట్లు అయితే మేము అప్పు చేసింది 3.5 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది కదా. అలాగే మీరు మా మీద అవినీతి ఆరోపణలు చేసిర్రు. మేము సవాల్ చేసినాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు పార్టీల ప్రభుత్వాలు కలిసి మా అవినీతిని బట్టబయట చెయ్యండి అని చెప్పి
కమిషన్లు వేయండి అని చెప్పి ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము కదా సవాల్ విసిరింది. మరి ఈ రోజు వరకు మరి ఎంక్వైరీల నివేదిక ఎక్కడ మరి కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు మరి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మరి ఎక్కడ అని అడుగుతా ఉన్నాం. మా మీద తప్పులు ఎత్తరు, మా మీద నివేదికలు ఇయ్యరు, మమ్మల్ని జైల్లో పెట్టనందుకు అని అడుగుతా ఉన్నామంటే మేము అవినీతి చెయ్యలేదు అని మీ నివేదికలే సాక్ష్యం. ఏంటి సైలెంట్ సాక్ష్యం. హరీష్ రావు గారు ఢిల్లీలో మంతనాలు గల ప్రధాన కారణం ఏంటంటారు? రకరకాలుగా బయట మాట్లాడుకున్నారు, మీరు చెప్తే బాగుంటుంది. ఎస్, అయితే ఇక్కడ హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ కమిషన్లు వేసారు. కమిషన్లకు మేము హాజరైనాం. ఎవరెవరైతే మాకు నోటీసులు ఇచ్చారో వారందరం కూడా మేము హాజరైన సందర్భంలో ఇక్కడ రాజ్యాంగం ఎవరి కోసమైన రాజ్యాంగమే అన్నప్పుడు రేపు పొద్దుగల మా ముందల ఏదైతే కాళేశ్వరం ఇష్యూ ఉన్నదో రేపు హైకోర్టు నుండి వచ్చేది ఉంది తీర్పు. ఆ సందర్భంలో మరి రేపు పొద్దుగల వచ్చేటటువంటి తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా మరి మా న్యాయవాదులతోటి మేము చర్చించుకునే హక్కు మాకు లేదా? మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్ గా అన్నప్పుడు మేము రాజ్యాంగబద్ధంగా తీర్పు ఏమన్నా మీకు ఏమైనా వ్యతిరేకతగా వస్తే సుప్రీంకోర్టుకి ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఏమైనా వెళ్ళారంటారా? బయట ఉంటాయి కదండి. ఒక్క మాట, ఇప్పుడు నిజ నిర్ధారణలో భాగంగా వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు, మేము హాజరైనాం. ఒకవేళ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా మా న్యాయవాదులతోటి మరి అనుకూలంగా వస్తే ఏంది, వ్యతిరేకంగా వస్తే ఏంది మాట్లాడుకునే హక్కు అధికారం మాకు లేదండి. ఒకవేళ మాకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలి కదండి. మరి అలాంటప్పుడు ఆ సందర్భాన్ని కూడా తప్పు పడితే మేము ఏం చెయ్యాలా అంటే ఇంత దుర్మార్గంగా ఆలోచనలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అలాగే మోదీ గారు నిన్నగాక మొన్న మహిళా బిల్లు విషయంలో ఎంత డబల్ గేమ్ అండి మోదీ గారి. అది వేరే టాపిక్ మాట్లాడదాం. ఒక్క సెకండ్ ఆయననే మహిళ పాస్ చేపిస్తాడు. అందులో మెలిక పెడతాడు ఏంటంటే డీలిమిటేషన్ సెన్సెస్. మరి సెన్సెస్ కాకముందే డీలిమిటేషన్ కాకమునిపే మళ్ళా 3 రోజుల స్పెషల్ సెషన్ పిలుస్తాడు. మరి ఎందుకు పిలుస్తాడు అంటే ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. మరి అపోజిషన్ పార్టీలు అన్నింటినీ కూడా మహిళలకు దూరం చేయాలని చెప్పి మరి ఆ విధంగా తీర్పునిస్తూ మమ్మల్ని అవమానపరచడానికి మహిళా బిల్లుకి ఎవరు వ్యతిరేకం లేరు భారతదేశంలో. మరి ఆయన ఈ రోజు కూడా ఆ మెలిక పెట్టకుండా ఆనాడు ఏది సెన్సెస్ కు డీలిమిటేషన్ మెలిక పెట్టకుండా ఒకవేళ పాస్ చేస్తే ఏ పార్టీలన్నా వ్యతిరేకించరా? మాట్లాడదాం. విజయరాయ్ గారు సైడ్ ట్రాక్ అవుతుంది, మాట్లాడదాం. మెయిన్ ఈ రోజు మనం టాపిక్ ఇది, డీలిమిటేషన్ మీద మరొకసారి మాట్లాడదాం. ఎస్, మనతోటి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం. వెంకటస్వామి గారు, నిన్న రాజకీయాలు తెలంగాణలో ఒక్కసారి వేడెక్కాయా అన్నంతగా అయింది. రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్స్ అన్నంత గట్టిగా ప్రతి సవాళ్ళు చేసుకున్నారు, మనం కూడా చూసాం. ఎలా చూడాలంటారు? కేసీఆర్ గారు మాట్లాడిన విధానాన్ని, రేవంత్ రెడ్డి గారు కౌంటర్ చేసిన విధానాన్ని ఎలా చూడాలి? ఒకనొక సమయంలో నా కొడక అనుకున్న మాటలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్య వార్ జరిగిన తీరు గురించి ప్రజలైతే బయట అయితే చర్చించుకుంటున్నారు. మీరేమంటారు ఒక కాంగ్రెస్ నేతగా? ముందుగా మీకు రామారావుకి అన్నకు అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి సార్. రామారావు మీరు ముందు మాట్లాడుతున్నారా? ఎందుకంటే మీరు డిఫెన్స్ అంతే కదా, ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. అలాగే. ఎస్, రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారంట. సార్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఎందుకంటే వెంకటస్వామి గారు వైస్ మ్యాన్